అంటే పెద్దల బలవంతం వల్ల ఈ పెళ్లికి అంగీకరించావా? అమ్మా దామిని, నీకు ఈ పెళ్లి ఇష్టమేం చెప్పావు కదా? తప్పక చెప్పాను పిన్ని. మీ అందరినీ చూసి భయపడి అలా చెప్పాను. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేనొకరిని ప్రేమించాను. సుందరం ఏంటి ఇంకా రాలేదు? అమ్మా, ఏంటి వీడు ఇంకా రాలేదు? ఏమోనమ్మి, నాకు అర్థం కావట్లేదు. ఏదో గ్యాప్ వచ్చింది కదా అని డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడో ఏమో. సుందరం, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఓడమ్మ బడవా, ఏందిదే? నేనే నీడున్నాను. ఎవరు నన్ను కట్టేసిందే? ఓయమ్మా, ఏంది తాళ్ళు ఇంత గట్టిగా ఉన్నాయే? అసలు ఎవడ్రా నన్ను కిడ్నాప్ చేసుకుని తెచ్చిందే? చెప్పేది అర్థమవుతా ఉండాది కదా. ఆ సుందరంగాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. ఈ వాయిస్ యాడ్నో ఇన్నట్టున్నదే. యాడ్నో కాదు, రోజు పక్కనే ఉండి ఇనే వాయిస్ మాదిరిగా ఉండదే. పెదనాయనా, ఇప్పుడు గాని ఆడిని ఇడిసినామంటే ఆ ఆనంద నిలయాన్ని కష్టాల కష్టం మాదిరి మార్చేస్తారు. అట్టా జరిగేదానికి మాత్రం ఈ లేదు. నేను ఆ ఇంటి ఉప్పుతున్న విశ్వాసం చూపించే సమయం ఆసన్నమై ఉండాది. నా క్యారెక్టర్కి మంచి మార్కులు పడే సమయం దగ్గర పడి ఉండాది. అలాగే, వాడిని ఎప్పుడు వదిలేయాలి? నేను మీకు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు. అర్థమైందా? జాగ్రత్త. అమ్మ నా పెదనాయనా, నువ్వు మాతోనే ఉంటూ వాళ్ళ కోసం పనిచేస్తున్నావా? అయితే నువ్వు వాళ్ళ ఏజెంట్ అన్నమాట. నా పెళ్లి లేపేదానికి నా కూడా ఉంటూ ఎన్నులో అట్లకాడ దించుతావా? చెప్తాని పని. పదరా. అమ్మ ఆనందభైరవి గారు, ఇంతవరకు జరిగిన పరిణామాలను బట్టి అమ్మాయి నిర్మోహమాటంగా ఈ పెళ్లి తనకిష్టం లేదని మనసులో మాట చెప్పేసింది. కాబట్టి అందరి సమక్షంలో జరగాల్సిన ఈ పెళ్లిని
రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. మా ఊరి కట్టుబాటు సంప్రదాయం ప్రకారం ఇష్టం లేని పెళ్లిని అమ్మాయికైనా అబ్బాయికైనా చేయడం తప్పు. అంతేకాకుండా పెళ్లి పేరుతో అబ్బాయి కుటుంబాన్ని ఇంతవరకు నమ్మించి ఊరందరి ముందు ఇలా అవమానపరచడం మరో పెద్ద తప్పు. ఈ 2 తప్పులకు గాను ఊరి నియమం ప్రకారం పెళ్లి పెద్దగా గౌరవ స్థానం ఇచ్చిన తల్లినే 10 కొరడా దెబ్బలతో శిక్షించవలసి ఉంటుంది. అంతేకాకుండా పెళ్లికొడుకు తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. అలాగే పెళ్లికొడుకు పాదరక్షల్ని నెత్తిమీద పెట్టుకోవాలి. లేదు లేదు, ఏంటి ఈ శిక్ష? ఇది మా ఆనంద చేసిన తప్పు కాదు. ఇది నా కన్న కూతురు. ఇదేమైనా తప్పు చేసింది అంటే అందుకు బాధ్యత నేను తీసుకోవాలి. ఆ శిక్ష దయచేసి నాకు వెయ్యండి. అక్క, ఈ విషయంలో మీరెవ్వరూ అడ్డు రాకండి. అది కాదు ఆనంద, నేను చెప్పేది. అమ్మా, ఊరి ఆచారాన్ని గౌరవించడం మన ధర్మం. దామిని ఇష్టాన్ని నేనే పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నా మాట మీదే పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి శిక్ష నేనే అనుభవిస్తాను. ఆనంద, అయ్యా, శిక్షకి నేను సిద్ధం. దయచేసి కానివ్వండి. అమ్మా, ఏంటమ్మా ఇది? అయినా దామిని చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? సార్, ప్లీజ్ సార్, దీంట్లో మా అమ్మ తప్పేమీ లేదు. అవును సార్, మా చెల్లె తన మనసులోని ఇష్టాలని దాచుకొని బయట పెట్టలేదు. అయినా సరే ఈ పెళ్లికి మేమందరం ఓకే చెప్పాం. కావాలంటే మా పిన్నికి బదులు మేం కొరడా దెబ్బలు తింటాం. బాబు, మీ కుటుంబం మీద, ఆనంద భైరవ్ గారి మీద మా అందరికీ కూడా అపారమైన గౌరవం ఉంది. కానీ కట్టుబాట్ల వల్ల తప్పటం లేదు. ఆనంద భైరవ్ గారు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నియమాన్ని అనుసరిస్తానని మాటిచ్చారు. కాబట్టి ప్రమాణాన్ని నిలబెట్టుకోని వ్యక్తి ఎంతటి వారైనా శిక్షార్హులే. ఇది తరతరాలుగా ఊరికున్న నిబంధన.